ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం. ఈరోజు అరుణాచలం యొక్క పుణ్యక్షేత్ర మహిమల గురించి, ఆ దేవాలయ ప్రాశస్త్యాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకనటువంటి మహాక్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రం. మరి మనం సాధారణంగా అంతటా కూడా కొండపైన ఆలయాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఆ పర్వతమే ఒక మహాలయం. ఆ పర్వతమే పరమపావనమైనది, దివ్యశోభితమైనటువంటి అరుణగిరే ఈ అరుణాచలం. అరుణాచలం అంటే అరుణము మరియు అచలం. అరుణం అనగా ఎర్రటి కాంతి, అచలం అనగా కదలకుండా నిశ్చలంగా ఉండేటువంటి పర్వతం. ఆ యొక్క అగ్నితో కూడుకున్నటువంటి అగ్నిస్వరూపంగా నిండి ఉన్నటువంటి పర్వతమే ఈ అరుణగిరి. దీనినే అరుణాచలం అని పేరు. 14 కిలోమీటర్లతో కూడి ఉన్న ఈ గిరి ప్రదక్షిణలో మనకు ప్రత్యేకంగా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అదేవిధంగా 4 దిక్కులో కూడా ఆ గోపురాలు ఎంతో ఎత్తులో మనకు దర్శనమిస్తాయి. ప్రధానంగా అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో మనకు కనిపించేటువంటి రాజగోపురం. ఈ రాజగోపురం ముందు దీపాన్ని వెలిగించి ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణను ప్రారంభం చేస్తారు. మరి ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరి సాక్షాత్తు శివుడే దక్షిణామూర్తిగా కొలువై ఉన్న క్షేత్రముగా భావన చేసి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఈ యొక్క గిరి ప్రదక్షిణను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభం చేస్తారు. గిరికి మనం ప్రదక్షిణ ఎడమవైపు నుండే ప్రారంభం చేయాలి. కుడివైపు నుండి దేవతలు ప్రదక్షిణలు చేస్తారని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగానే మనం కూడా ఎడమవైపు నుండి ఈ యొక్క గిరి ప్రదక్షిణను ప్రారంభం చేశాం. మరి సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడూ కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ వెలిగే క్షేత్రమే ఈ యొక్క అరుణాచల క్షేత్రం. మరి 365 రోజులలో ఎప్పుడైనా వచ్చి గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ప్రత్యేకంగా పౌర్ణమి గడియలలో చేసేటువంటి గిరి ప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యమని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో మనకు ప్రత్యేకంగా ఈ అరుణాచల క్షేత్రంలో అష్టలింగాలు దర్శనమియ్యనున్నాయి. అందులో భాగంగా మనకు మొట్టమొదటగా ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో తూర్పు భాగంలో ఇంద్రలింగం అనేటువంటిది దర్శనమియ్యనుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, అదే మనకు కనిపించేటువంటి ఇంద్రలింగం. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగాన్ని దర్శించడం వల్ల నవగ్రహాలలో రవి శుక్ర అనుగ్రహం కలిగి ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఈ యొక్క ఇంద్రలింగాన్ని దర్శించడం వల్ల అరుణాచలం అని పేరును స్మరిస్తేనే ముక్తి ప్రసాదించే క్షేత్రమే ఈ యొక్క అరుణాచలం. పంచభూతాలలో కూడా
ముందుగా ఆవిర్భవించినది అగ్ని. పరమేశ్వరుడు అగ్నిగోళంగా దర్శనమిచ్చేదే అరుణాచలం. అందులో మనకు రెండవ లింగం అగ్నిలింగం దర్శనమిచ్చింది. ఈ అగ్నిలింగాన్ని దర్శించడం వల్ల చంద్రుడి అనుగ్రహం కలిగి మానసిక రుగ్మతలు తొలగుతాయి. పరమ పవిత్రమైనటువంటి ఈ అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా పంచభూతాలలో ఒకటైనటువంటి అగ్నిలింగం ఎంతో విశిష్టతను కూడుకున్నది. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు కావలసినటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ పక్కపొంటి షాపులలో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ప్రత్యేకంగా అరుణాచలంలో ఈ యొక్క రమణాశ్రమం చాలా విశిష్టత అని చెప్పొచ్చు. ఒకప్పుడు రమణులు ఈ రమణాశ్రమం నుండే గిరి ప్రదక్షిణను ప్రారంభం చేసేవారు. మరి రాజగోపురమే కాకుండా ఈ రమణాశ్రమం నుండి కూడా ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణను ప్రారంభం చేయవచ్చు. నాకైతే ఈ అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమం చూసి బయలుదేరగానే నా లోపల ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేటువంటిది ప్రారంభమైంది. నిజంగా మాటల్లో చెప్పడానికి వీలు లేనటువంటి మహా గొప్ప క్షేత్రమే ఈ యొక్క అరుణాచలం అని మరీ చెప్పాలనిపిస్తుంది. మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం అరుణాచలం రాకముందు అని, రెండవ భాగం అరుణాచలం వచ్చిన తర్వాత అని విభజిస్తారు. మరి ఆ అరుణాచలం వచ్చి వెళ్ళిన తర్వాత జీవితం అనేటువంటి ఎంతో గొప్పగా ఎంతో భక్తి పారవశ్యంతో నడుస్తుంది అని మనకు భగవాన్ రమణులు తెలియజెప్పారు. అంటే అరుణాచలం యొక్క గొప్పతనం ఏమిటనేటువంటిది మనకి ఇక్కడ ఈ మాట ద్వారానే అర్థమవుతుంది. మరి అరుణాచలంలో ఉన్నటువంటి అష్టలింగాలన్నీ కూడా అరుణగిరి ఆ కొండను చూస్తున్నట్టుగానే మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది చాలా విశేషం. అందులో భాగంగా ఈ అరుణాచల క్షేత్రంలో కూడా అసలు నోటితో మాటలతో చెప్పడానికి కూడా వీలు లేకుండా మనస్సుకు ఒక ఉత్తేజాన్ని భక్తి పారవశ్యంతో నడిపించేటువంటి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఆ భగవంతుడి స్మరణ చేస్తూ నడిపించేటువంటి గిరి ప్రదక్షిణ ఎంతో అంటే ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. అందులో భాగంగా మేము కూడా ఎంతో భక్తితో ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణను ప్రారంభం చేస్తూ నడిపించుకుంటూ వస్తున్నాం. మరి ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణలో మనమే కాకుండా చూడండి ఎంతోమంది ఈ యొక్క గిరి ప్రదక్షిణలో కూడా మనకు కనిపిస్తున్నారు. వారందరూ కూడా వారి వారి సమస్యలను ఇతిబాధలను అన్నింటినీ పక్కకు పెట్టి అరుణాచల శివ నీవే దిక్కు అరుణాచల శివ నీవే దిక్కు అంటూ ఆ స్వామివారి యొక్క కీర్తనను మనసు లోపల స్మరిస్తూ మాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించు తండ్రి అరుణాచల శివ అని స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక మనకు ఈ యొక్క అరుణాచలంలో ఇప్పుడు దర్శనమిచ్చేటువంటిది మూడవ లింగం. ఈ మూడవ లింగానికే యమలింగం అని పేరు. మరి ఈ యొక్క యమలింగాన్ని ఇప్పుడు మనకు చూపిస్తున్నారు చూడండి. ఈ యొక్క యమలింగం మూడవ స్థానంలో దక్షిణ భాగంలో ఉంటుంది. ఈ యమలింగాన్ని దర్శించడం వల్ల కుజుడి అనుగ్రహం కలిగి ఎముకల పుష్టి అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క యమలింగ దర్శనము చేత సర్వ పాపముల నుండి కూడా విముక్తిని కలిగించేటువంటి లింగమే ఈ యొక్క యమలింగం. చూడండి ఈ యొక్క అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకు దర్శనమిచ్చేటువంటి అష్టలింగాలలో ఇక నాలుగవది నైరుతి లింగం. ఈ యొక్క నైరుతి లింగం నైరుతి భాగాన మనకు దర్శనమిస్తుంది. నైరుతి లింగ దర్శనం చేత రాహు యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యము, ధనలాభము, సంతానము కలుగుతుంది. అరుణాచల క్షేత్రంలో పగలే కాకుండా పగలు, రాత్రి, సాయంకాలం, సంధ్యా సమయం, ఎర్రటి ఎండ, వాన, చలి అనేటువంటి భేదం లేకుండా నిరంతరం ఎవరో ఒకరు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. మరి పురాణాల ప్రకారం ఆనాటి కాలంలో గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా ఈ యొక్క అరుణాచలం అనగా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ కానివ్వండి, చీమ కానివ్వండి, శునకం కానివ్వండి, పక్షులు కానివ్వండి అలా పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలేశ్వరుని గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చుట్టే ప్రదక్షిణం చేసినట్టే అని చాలామంది భక్తుల నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి పదే పదే మనకు చెబుతూ ఉంటారు. ఎవరైతే శివనామస్మరణ చేత అరుణాచల శివ అనే మంత్రం చేత ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తారో వారందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడో ఆ పరమేశ్వరుడు.
మరి 1000 సార్లు నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రం కేవలం ఒక అరుణాచల శివ అన్న మంత్రంతో సమానం కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి అరుణాచల శివ అనే నామస్మరణతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయడం ఇక్కడి విశేషమని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసినటువంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. కోరిన కోరికలను తీర్చేటువంటి స్వామే ఈ యొక్క అరుణాచలేశ్వరుడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెలలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లాభాలు పొందుతారని భక్తుల నమ్మకం. ఇలా ప్రదక్షిణకు వెళ్ళేవారు ఎవరైనా కూడా పండ్లను తీసుకొని వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. మీ వెంట బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్ళకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ మొత్తము కూడా 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ప్రదక్షిణ అయినా ఉదయం 10 గంటల వరకు ముగించేటట్టుగా చూసుకోండి. మనకు ఈ అష్టలింగాలతో పాటు ఇక్కడ మనకు సూర్యలింగం కూడా దర్శనమిస్తుంది. ఈ సూర్యలింగాన్ని సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ప్రతిష్ఠించాడని ఇక్కడి పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క సూర్యలింగం ముందు ఒక దీపాన్ని వెలిగించి మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకున్నట్టయితే ఆ కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ అరుణగిరి కృతాయుగంలో అగ్నికొండగాను, త్రేతాయుగంలోనూ రాగి కొండగాను, ద్వాపర యుగంలో బంగారు కొండగాను, కలియుగంలో రాతి కొండగాను మనకు దర్శనమిస్తుంది. సూర్యుడు, అష్టవులు, బ్రహ్మ, చంద్రుడు, విష్ణువు స్వామిని పూజించి అనుగ్రహం పొందినటువంటి ప్రదేశమే ఈ అరుణాచల ప్రదేశం. 2 విద్యాధరులను ఒక మహర్షి శాప విమోచనం చేసి పిల్లి గుర్రము అయ్యి ఆ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శామ విముక్తులయ్యారని ఇక్కడి పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వజ్రంగత అనే పాండ్యరాజు ప్రతిరోజు కూడా ఈ కొండకు వచ్చి ప్రదక్షిణలు చేసి ఆలయంలో ఆ భగవంతుడికి అనేక సేవలు చేశారని ఇక్కడి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదే ఈ అరుణాచలంలో ప్రధాన ఆలయం అరుణాచల కొండ దిగువన ఉంది. ఈ యొక్క అరుణాచలంలో అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో 7 రౌండ్ల ఆవరణతో విస్తరించి ఉంది. మరి అరుణాచలంలో ఇప్పుడు పశ్చిమ భాగాన మనకి ఇక్కడ వరుణలింగం దర్శనమిస్తుంది. ఈ యొక్క వరుణలింగానికి దర్శించడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కలిగి మనకు సకల పాపముల నుండి విముక్తి కలుగుతుంది. ప్రదక్షిణలో ప్రతి లింగం దగ్గర కూడా దీపం వెలిగించడం చాలా మంచిదని చెప్పవచ్చు. మీ అభిప్రాయాలను బట్టి మీరు దీపం వెలిగించండి. అదేవిధంగా ఈ యొక్క వర్ణలింగం వల్ల శని బాధలు అంటే 7.5 అర్ధాష్టమ అష్టమ శని దోషాలు కూడా తొలగిపోతాయని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో ఈ గిరి ప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యాన్ని కూడుకున్నది. ఎంతో ఆహ్లాదకరంగా కూడుకున్నటువంటి ఈ అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో ఇంకా ఎన్నో దేవాలయాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ యొక్క అష్టలింగాలే కాకుండా ఈ అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో వారాహిదేవి దేవాలయం కూడా మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. మరి సమస్త భూమండలాన్ని కూడా నడిపించేటువంటి అమ్మవారే ఈ వారాహిదేవి. ఆ యొక్క అమ్మవారు ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో దర్శనం ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత. ఆ యొక్క వారాహిదేవి దర్శనం చేత సకల శత్రు బాధలు, సకల శత్రు సంహారము, సకల కార్యముల యందు విజయం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకొని ఈ యొక్క గిరి ప్రదక్షిణను మరలా ప్రారంభం చేశాము. ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఎంతో మనస్సుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, భక్తిని పెంపొందించింది. ఈ అరుణాచల క్షేత్రము స్వామివారి అనుగ్రహం చేత నాకు లభించినందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను. ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ అరుణాచలంలో అడుగు పెట్టలేమని చెప్తారు. మరి ఈ గిరి ప్రదక్షిణలో ఒక పక్కకి మనం వెళ్తే ఇక్కడ చాలా పురాతనమైనటువంటిది ఆది అన్నామలై
అనేటువంటి క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆది అన్నామలై అరుణాచలం చుట్టూ ఉన్న పురాతన దేవాలయం. ఇది అరుణాచలేశ్వర ఆలయానికి వందల సంవత్సరాల ముందు నిర్మించబడిందని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆది అన్నామలై స్పష్టంగా అరుణాచలేశ్వర ఆలయానికి పూర్వం నుండే ఉంది కనుక ఇది 2000 సంవత్సరాల కంటే పురాతనమైనదని, ఈ గోపురం కూడా దాదాపు 1200 సంవత్సరాల కాలం నాటిదని ఇక్కడి పురాణాలు తెలియబరుస్తున్నాయి. ఈ యొక్క ఆలయం పేరే ఆది అన్నామలై, అంటే మొదటి లేదా పురాతన అన్నామలై అరుణాచలేశ్వరర్. దీని పరిమాణం చిన్నదిగా ఉన్నప్పటికీ ఇది కేవలం 1/2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కొండకు తిరువన్నామలై వైపున ఉన్న అరుణాచలేశ్వరర్ ఆలయం యొక్క 25-26 ఎకరాల పరిమాణంతో పోలిస్తే ఇది అన్నామలై పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుతో మండుతున్న స్తంభం గురించి వివాదం తర్వాత ఆ పరమేశ్వరుడు ఒక లింగాన్ని తయారు చేసి శివుడిని ఆరాధించడానికి కొండకు అవతలి వైపు వెళ్ళాడు. ఈ విధంగా ఈ లింగం అన్నామలై యొక్క మొదటి పురాతన మరియు అసలైన లింగంగా భావించబడుతుంది. అందుకే దీనికి ఆది అన్నామలై అని పేరు వచ్చింది. ఈ గిరి ప్రదక్షిణ చేసేందుకు వారంలో అన్ని రోజులు మంచివే అయినప్పటికీ కూడా ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందనగా, సోమవారం నాడు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే జనన మరణ బాధల నుండి బయటపడతారు. మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధల నుండి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క బుధవారం ప్రదక్షిణలు చేయడం వల్ల మహాపండితులవుతారు. గురువారం ప్రదక్షిణ చేయడం వల్ల కారణ జన్ములవుతారని శాస్త్రాలు చెబుతాయి. అదేవిధంగా శుక్రవారం నాడు గనక ఈ గిరి ప్రదక్షిణను చేస్తే ఆ పరమశివుడి ఆశీస్సులతో సకల సంపదలు దక్కుతాయి. శనివారం నాడు గనక ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు బాధలు సమస్తము కూడా తొలగిపోతాయి. ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఏ వారము చేసినప్పటికీ కూడా ఒకే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాకపోతే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ఆయా వారాలలో చేస్తే వాటి ఫలితం మనకు సిద్ధిస్తుందని మనకు ఇక్కడి పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా మనం ఇక్కడి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఒక్కొక్క లింగం గురించి వివరణ తెలుసుకుంటూ ఈ యొక్క గిరి ప్రదక్షిణను చేస్తున్నాము. ఈ గిరి ప్రదక్షిణలో మనకు 6వ లింగంగా ఉన్నటువంటిదే, అంటే వాయువ్య భాగంలో వాయులింగం దర్శనమిస్తుంది. ఈ యొక్క వాయులింగాన్ని దర్శించడం వల్ల నవగ్రహాలలో చివరిదైనటువంటి కేతుగ్రహం, ఆ యొక్క కేతుగ్రహ అనుగ్రహాన్ని పొంది హృదయ శ్వాస జీర్ణకోశ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఇక్కడి పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ చూడండి, మనం ఏ లింగాన్ని దర్శించినా కూడా ఆ లింగం ముందు వెలిగించినటువంటి దీపం ఎంతో ఎంతో ప్రాశస్త్యాన్ని ఎంతో ప్రాధాన్యతని ఏర్పరచుకుంది. మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన మనస్సును నిశ్చలత్వంగా ఎటు మన దృష్టిని నిలపకుండా ఆ భగవంతుడి మీదనే మన దృష్టిని నిలిపి ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి. మరి ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ ఎవరైనా చేయవచ్చు. దీనికి కుల మత భేద వర్ణన అనేటువంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కాకపోతే వారి వారి వ్యవస్థను బట్టి కొందరు నడవలేని వాళ్ళు ఉంటారు, కొందరు వయసు పైబడిన వారు ఉంటారు. అటువంటి వాళ్ళు వాహనాలలో బస్సులోనైనా కానివ్వండి, ద్విచక్ర వాహనమైనటువంటి బండి మీదనైనా కానివ్వండి, ఆటో మీదనైనా కారు మీదనైనా కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయవచ్చు. ఈ యొక్క గిరి ప్రదక్షిణను మానవులు ఎడమవైపు నుండి ప్రారంభం చేస్తారు, దేవతలందరూ కూడా కుడివైపు నుండి ప్రారంభం చేస్తారని ఇక్కడి శాస్త్రాలు మనకు ప్రత్యేకంగా తెలియజెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మరి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీరు చేసేటువంటి కార్యం నెరవేరుతుంది, పుణ్యఫలం లభిస్తుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గర్భవతి ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేసినప్పుడే ఆ యొక్క పరమేశ్వరుడే అనుగ్రహం
మన మీద మనం నడిచేటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఫలితాన్ని మనకు కలుగజేస్తుంది. మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో అష్టలింగాలతో పాటుగా ఇక్కడ మనకు ఇంకొక లింగం చంద్రలింగం దర్శనమిస్తుంది. ఇగో చూడండి, ఇక్కడ చంద్రలింగం. అప్పుడు మనం చూసినట్టుగా సూర్యలింగం ఏ విధంగా దర్శనమిచ్చిందో అదేవిధంగా ఇక్కడ మనకు చంద్రలింగం కూడా దర్శనమిస్తుంది. నిండు పున్నమి వేళ పౌర్ణమి గడియలలో ఎంతో తేజస్సును ప్రసాదించేదే ఈ యొక్క చంద్రలింగం. కాబట్టి ఈ యొక్క చంద్రలింగాన్ని దర్శించడం కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఈ యొక్క గిరి ప్రదక్షిణలో ఇప్పుడు పౌర్ణమి నాడే ఈ యొక్క గిరి ప్రదక్షిణను ఎందుకు ఎక్కువ మంది వచ్చి చేసుకుంటారంటే అది కూడా చెప్తాను. పరమశివుడు అగ్ని రూపంలో లింగంగా వెలిసినటువంటి క్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రం. మరి ఈ అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు శాస్త్రాలు చెప్పారు. శివనామస్మరణ చేస్తూ పౌర్ణమి వెలుగులలో ఆ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనేక పాపాలు, అనేక వ్యాధులు, ఈ కొండ మీద కూడా ఎన్నో ఔషధాలతో నిండినటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఆ ఔషధ గుణాలు మనిషి యొక్క శ్వాస నిశ్వాసల మీద ఏర్పడి ఆ యొక్క వ్యక్తి ఆరోగ్య సమస్యల నుండి, సమస్త వ్యాధుల నుండి, రుగ్మతల నుండి బయటపడతాడని ఇక్కడ ఈ యొక్క గిరి ప్రదక్షిణను ఎక్కువగా పౌర్ణమి గడియలలో చేస్తారు. కొండ మీద వెలిసిన దేవుడిగా కాకుండా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రం. మరి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు, అనగా మనం వేసేటువంటి ప్రతి ఒక్కొక్క అడుగుకు కూడా మనము తెలిసి తెలియక చేసినటువంటి ఈ జన్మయే కాకుండా జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నశిస్తాయని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు కైలాస పర్వతం మీద ఉన్నటువంటి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలంగా భావిస్తారు. అంతటి మహాపుణ్యక్షేత్రమే ఈ అరుణాచల క్షేత్రం. ఈ అరుణాచల లింగం అగ్నిలింగంగానే కాకుండా మనకు జ్ఞానలింగంగా కూడా దర్శనమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అరుణాచలంలో బయట వాతావరణం ఎంత చలిగా ఉన్నప్పటికీ కూడా, ఎంత చల్లగా ఉన్నప్పటికీ కూడా ఆ దేవాలయంలోని గర్భాలయంలో అర్చకులు మాత్రం స్వామివారి పూజ చేసిన తర్వాత చెమటతో తడిసి బయటికి కనిపిస్తారు. అంతరాలయ దర్శనం చేసుకున్న భక్తులకు కూడా ఈ వేడి అనుభవంలోకి వస్తుంది. అరుణాచలంలో ఉన్న శివుడిని అందుకే అగ్నిలింగంగా పిలుస్తారు. మరి ఈ అరుణాచలేశ్వరుడికి సహధర్మ పత్నిగా దేవేరిగా పూజలు అందుకుంటున్న మాతే అపీత కుచాంబాదేవి. మిగిలిన క్షేత్రాలను దర్శిస్తే పుణ్యం వస్తుంది, కానీ అరుణాచలాన్ని స్మరిస్తేనే పుణ్యం కలిగించేటువంటి క్షేత్రం ఈ అరుణాచలం. మరి అరుణాచలంలో ఇక మనకు దర్శనమిచ్చేది ఉత్తర స్థానంలో కుబేరలింగం, అనగా 7వ లింగమే ఈ యొక్క కుబేరలింగం. ఈ కుబేరలింగాన్ని దర్శించడం చేత, ఆ కుబేరలింగం ముందు ఒక దీపాన్ని వెలిగించడం చేత ఆ యొక్క నవగ్రహాలలో గ్రహాలకి ఆధిపత్యం వహించేటువంటి వాడు బృహస్పతి, అనగా గురువు. గురువు అనుగ్రహాన్ని కలిగి జాతకంలో గురుబలం పెరిగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సకల కార్యక్రమముల యందు విజయాన్ని, సకల అభీష్టములను ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ యొక్క గురువు దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అశ్వత్థ వృక్షము, అనగా రావి వృక్షము, ఈ రావి వృక్షం ముందు కూడా దీపాన్ని వెలిగించి ఆ యొక్క రావి చెట్టు ముందు మన మనసులో కోరికలను కోరుకొని అక్కడ ఒక ప్రదక్షిణ చేసి యథావిధిగా గిరి ప్రదక్షిణను మరలా ప్రారంభిస్తారు. కాశ్యాంతే మరణం ముక్తి స్మరణాత్ అరుణాచలం అని అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి, కానీ అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి లభిస్తుంది. అందుకే తమిళంలో ఈ క్షేత్రాన్ని తిరువన్నామలై అని పిలుస్తారు. ఒకవైపు నుంచి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. ఇది విశ్వానికి మేరువుగా వ్యవహరిస్తుంది అని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఈ అరుణాచలం కొండలో ఆ మేధ దక్షిణామూర్తి కొంతమందికి దర్శనమిస్తారని కూడా చెబుతారు.
కార్తీక దీపోత్సవానికి ఆ అరుణాచల మహాక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ కూడా చాలామంది సిద్ధపురుషులు నేటికి ఇక్కడ కనిపిస్తూనే ఉంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో జన్మల ముక్తి లభిస్తుంది అని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. రమణ మహర్షిని సూదంటు రాయిలాగా ఆకర్షించిన క్షేత్రమే ఈ అరుణాచలం. అప్పట్లో రమణులు కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ తరచూ చేస్తూ ఎంతో ముక్తిని పొందాడని ఇక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. మీ అరుణాచల క్షేత్రంలో మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ క్షేత్రంలో అడుగుపెట్టము. ఇలా గిరి ప్రదక్షిణ చేయడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలో మనమే కాకుండా చూడండి, ఎంతోమంది వివాహము కానటువంటి వారు, వివాహమైనటువంటి వారు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా నడుస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మోక్ష మార్గం. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో ఈ మోక్ష మార్గం గుండా ఎవరైతే వస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారని తెలుస్తుంది. ఈ మోక్ష మార్గం గుండా ఎవరైతే లోపలి నుండి బయటకు వస్తారో వారు చేసినటువంటి కర్మలు అనగా తప్పులు కూడా ఒక్కొక్కటి తొలగిపోతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ విధంగా మోక్ష ద్వారం గుండా వచ్చి వాళ్ళు ముక్తిని పొందుతారని ఇక్కడి శాస్త్రాలు, పురాణాలు చెబుతూ ఉన్నాయి. చూడండి, అక్కడ ప్రతి ఒక్కరూ కూడా అసలు భయపడకుండా ఏ విధంగా మోక్ష మార్గం గుండా వస్తున్నారో చూడండి. భగవంతుడా, నీ యొక్క అరుణాచల క్షేత్రాన్ని దర్శించాము, మాకు ముక్తిని ప్రసాదించు అన్నట్టుగా ఆ స్వామిని వేడుకున్నారు. అరుణాచల కొండయే ఆదిలింగము, ఆ చుట్టూ నడిచే బాటే ఆ లింగానికి యోని భాగము అని, ఇంకా ఈ కొండకు ప్రదక్షిణం చేస్తే మొత్తం అన్ని లింగాలకు ప్రదక్షిణ చేసినట్టేనని చెప్పుతున్నాయి. ఈ కొండలో ఎన్నో ఔషధ గుణాలున్న మూలికలు ఉంటాయని, అందుకే ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ మూలికలను తాకుతూ వీచే గాలి మనస్సుకు ఆరోగ్యమును చేకూర్చుటయే కాక మనస్సు భగవంతుని పైన సులభంగా నిలిచేలాగా చేస్తుంది. ఈ కొండవైపు ఒక్క అడుగు వేస్తే యజ్ఞం చేసిన ఫలితము, 2 అడుగులు వేస్తే రాజసూయ యజ్ఞ ఫలితము, మరియు 3 అడుగులు వేస్తే అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలితం దక్కుతాయని, ఈ కొండలో ఎంతోమంది సిద్ధపురుషులు తపస్సులో ఉంటారని వారు సాధారణంగా మన కళ్ళకు కనపడరు. వీరు కూడా కొండకు తమదైన పద్ధతిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అని అంటారు. అయితే వారు ఆ కొండ చుట్టూ ఉన్న మార్గంలో కుడివైపున ప్రదక్షిణ చేస్తారంటారు. అందువల్ల మనం చేసే ప్రదక్షిణం ఆ బాటకు ఎడమ ప్రక్క నుండి మాత్రమే చేయాలని, దానికి అవరోధం కలగకుండా ఈ కొండ చుట్టూరా 8 దిక్కులలో 8 విశేష లింగములను ప్రతిష్ఠించారు. ఇక మనకు 8 లింగాలలో చివరి లింగం అష్టలింగం. ఈశాన్య స్థానంలో ఈశాన్యుడి లింగమే ఈ ఈశాన్యంలో ఉన్నటువంటి లింగం. ఈ లింగంను దర్శించడం చేత బుధుడి అనుగ్రహం కలిగి మనశ్శాంతి, మనస్సుకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఉత్తేజము, సర్వకార్యముల యందు కూడా తృప్తి, మోక్షాన్ని కలిగించేదే ఈ 8వ అష్టలింగం. ఇప్పటి వరకు కూడా మనము 8 లింగాల దర్శనం చేత ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ పరిసమాప్తమైంది. మరి ఈ 8వ లింగం నుండి రాజగోపురం వరకు కూడా మనకు 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ 8వ లింగం కాడికి వచ్చేసరికి మనకు 90% అరుణాచల గిరి ప్రదక్షిణ ముగిసినట్టే. మనం ఎక్కడి నుండి అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణను ప్రారంభం చేస్తామో మరలా అక్కడికి చేరుకొని నమస్కారం చేయడంతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ సమాప్తమవుతుంది. మరి మనసులో ఉన్నటువంటి కోరికలను మనం చెప్పకున్నా కూడా ఆ భగవంతుడే తెలుసుకొని నెరవేర్చేటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి మార్గమే ఈ యొక్క గిరి ప్రదక్షిణ. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా అరుణాచల క్షేత్రానికి వచ్చి మీ వీలును బట్టి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకోండి. నడవలేనటువంటి వాళ్ళు మన వ్యవస్థ కన్నా మన భక్తి ప్రధానం కాబట్టి ఇక్కడ కొన్ని మోటార్ సైకిళ్ళల్లో కానివ్వండి, కార్లు కానివ్వండి, ఆటోలో కానివ్వండి, ఏ విధంగానైనా మీ వీలును బట్టి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసుకోండి. కాకుంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి ఒక్క అడుగు కూడా మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపుకే అన్నట్టుగా భావనలోనికి తీసుకోండి. ఆ విధంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే
మీరు కోరని కోరికలను కూడా ఆ భగవంతుడు నెరవేరుస్తాడని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి సమాచారాన్ని మీకు అందించానని నేను భావిస్తున్నాను. మరి చూసినటువంటి మీరందరూ కూడా నా ఛానల్కి ఒక లైక్ చేసి ఒక నలుగురికి షేర్ చేయవలసిందిగా నేను విన్నపం చేసుకుంటున్నాను. మహాపరమ పవిత్రమైనటువంటి అరుణాచల మహాక్షేత్రంలో కొందరు భక్తులు అంగప్రదక్షిణను కూడా చేస్తారు. ఆ అంగప్రదక్షిణ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు స్వామివారికి ప్రీతికరమైనటువంటి భస్మాన్ని ధరించి స్వామివారి తిలకాన్ని నుదటన పెట్టుకొని స్వామి అరుణాచలేశ్వర అని ఆ స్వామి దేవాలయం రాజగోపురం ముందు దీపాన్ని వెలిగించి ఏ సంకల్పంతోనైతే ఈ యొక్క అంగప్రదక్షిణను ప్రారంభిస్తున్నామో ఆ సంకల్పాన్ని భగవంతుడి ముందు విన్నవించుకొని స్వామి సర్వకార్యముల యందు ఆపదల యందు కాపాడే అరుణాచల శివ పాహిమాం పాహిమాం అంటూ ఆ యొక్క పుష్పాలతో స్వామివారిని మొదటగా వేడుకొని అరుణాచలేశ్వర 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 అని స్వామివారి యొక్క మూలమంత్రాన్ని 3 సార్లు స్మరణ చేసుకొని అరుణాచలేశ్వర రక్షమాం అరుణాచలేశ్వర పాహిమాం అంటూ ఆ అరుణాచలేశ్వరుడి ప్రీతి కొరకై ఈ యొక్క అంగప్రదక్షిణను ప్రారంభం చేస్తారు. అంగప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మామూలుగా నడిస్తేనే మనకి ఇబ్బంది, అందులో అంగప్రదక్షిణ అంటే రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అవేవి కూడా మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ అంగప్రదక్షిణను చేస్తున్నారు. మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో కొందరు భక్తులు వారి ఇష్టానుసారంగా అంటే వారి సంకల్పం ఏదైతే ఉండదో దానికి అనుగుణంగా భక్తి ప్రపత్తులతో ఆ అరుణాచలేశ్వరుడి పరిపూర్ణ కృప కొరకై ఈ విధంగా అంగప్రదక్షిణం కూడా చేస్తారు. ఈ అంగప్రదక్షిణతో స్వామివారి సంపూర్ణ కృప కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కానీ అంగప్రదక్షిణ అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ కష్టము కంటే భక్తి ప్రధానం కాబట్టి భక్తితో వేడుకుంటే కరుణించే కరుణామూర్తి స్వరూపుడే ఈ అరుణగిరిపై వెలిసిన అరుణాచలేశ్వరుడు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.